బేసిక్గా నేను కామెంట్స్ ఎక్కువ చదవను. ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు ఖాళీగా ఉన్నా కదా అని కామెంట్స్ చూస్తుంటే ఒక కామెంట్ కనపడదు నాకు. అన్నా మాది 8 years లవ్ అన్నా, అమ్మాయి నేను మర్చిపోలేవుతురా, ఎన్నో ఫోటోలు దిగినాం, ఎక్కడెన్నో తిరిగినాం మేము, దాన్ని ఏదో ఒకటి చేయాలన్నా, దాన్ని మర్చిపోలేకపోతున్నా, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినా, చనిపోవాలని అనిపిస్తుందన్నా అని కామెంట్ చేసి నాకు. అరే ఎరుపుకురనమేమో నాకు అర్థం కాదు. నిన్ను మీ తల్లి 9 నెలలు కడుపులో మోసి కని పెంచితే, నేను స్కూల్కు కాలేజీకి పంపించి పైసలు కోసం మళ్ళీ నానా సంకనాకి నేను ప్రయోగం చేస్తే, నువ్వు దేవుని దొరుకు దాని వెనక తిరిగి, లంజమూడ వెనక తిరిగి, డబ్బులని దాన్ని దెంగబెట్టి దాంతో తిరిగి అమ్మాయి అని పట్టించుకోకుండా లవ్వడా లవ్ అని చెప్పి దానికోసం చచ్చిపోతాం. నేను 9 నెలలు కనిపించిన మీ అమ్మకి లేదు, మీ నాన్న చిన్నప్పటి నుంచి నీకు షెడ్యూల్లో కాంచి డ్రైవర్ల కాంచి తెచ్చి అంత పెద్దోని చేస్తే నువ్వు దానికోసం చచ్చిపోతా అంటారు. అది కాకపోతే ఇంకోతిరా పెళ్లి చేసుకోరా నీకు అంత ఆగలేకపోతే. అదే వదిలిపెట్టి తల్లిని చూసుకోవాలరా నాయన. ఒక్కరోజు తల్లికి చాయ్ పెట్టించినావురా, కనీసం బట్టలు విన్నావురా ఇంట్లో, అది చేత కాదు. యువతో వచ్చిందంటే దానికోసం వీడు చచ్చిపోతారంట. 8 సంవత్సరాలు లవ్ అంటారు. లవ్ ఏంద్రా లవ్? అది కాకపోతే ఇంకోతి పెళ్లి చేసుకొని పడితేంగు గుద్దాలు దమ్మంటే పెళ్లి చేసుకొని అమ్మ నాన్న చక్కగా చూసుకోరు. అవులే అది చేత కాదు. లవడాలు లస్సులు సినిమాలు షికారులు ఇవి కాదురా రే. అమ్మాయిని చక్కగా చూసుకోరా రే. ఇంకో కామెంట్స్ నాకు ఇట్లాంటి కామెంట్ లవ్ అన్న చచ్చిపోతానని చేసాను అనుకో, గుద్దంతా వాళ్ళు తెంగుతాడు. నేను ఎత్తుకోరించి నిన్ను వేడిన అంటే ఆడ గుద్ద వాళ్ళు తెంగుతుంది. అవలగ్గలి దెంగదు ఒడరను వెర్రిప్పుక.